అతి కష్టకాలంలో అత్యంత నైపుణ్యంతో తిరుగులేని అనుభవంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ అత్యద్భుతం. ఎందుకంటున్నానంటే అత్యద్భుతం అనే మాట నేను పయ్యావుల లోకేశ్వర్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి గారు పయ్యావుల లోకేశ్వర్ గారికి, అదే రకంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి ఈ యొక్క బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెడుతూ వారికి పత్రికాముఖంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ముఖ్యంగా మీరు చూసినప్పుడు ఏదైతే అంచనాలు కేటాయింపులు చూశాను, అత్యంత హయ్యెస్ట్ ప్రియారిటీతో ఈరోజు వ్యవసాయ శాఖకు దాదాపు 12,401 కోట్లు, అంటే 12,900 చిల్లర కోట్లు. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో సూపర్ 6 హామీకి ఏదైతే ఇచ్చినటువంటి మాట, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అమలుకు ఆ యొక్క బడ్జెట్లో ప్రతిపాదన చేసి ఈ సంవత్సరం నుంచి ఇటు ప్రధానమంత్రి మరియు రాష్ట్ర వాటా కలుపుకొని 20,000 రూపాయల రైతులకు ఇస్తానని చెప్పడం. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ముఖ్యంగా ఇటు వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, మెకనైజేషన్ కావచ్చు, డ్రిప్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 93 పథకాలను మొత్తం సర్వనాశనం చేసి ఒక్క రూపాయి కూడా యూటిలైజ్ చేయకుండా మొత్తం ఆ పథకాలన్నింటినీ డీఫంక్ట్ చేసి ఫైనాన్స్ మొత్తం కుళ్ళబొడిచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకున్నటువంటి పరిస్థితి తెచ్చిపెట్టిన స్థితి నుంచి ఈరోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ ఫైనాన్స్లో మీరు ఈ బడ్జెట్లో చూస్తే 73 పథకాలను అనుసంధానం చేసి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకోవడం జరుగుతాం. మరి ఇక్కడ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా మీరు వచ్చినప్పుడు దీంట్లో ఇటు పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్, సెరికల్చర్, ప్రతి ఒక్క అనుబంధ రంగాల్లో కూడా ఈరోజు బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ పెట్టి మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయానికి, రైతుకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందో మీరు కళ్ళారా చూశారు. అంతేకాకుండా ఈ కేటాయింపులు కూడా చాలా అద్భుతంగా రైతాంగానే కాపాడారు. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఒకసారి చూస్తే కార్పస్ ఫండ్ మొన్న మీరు చూశారు. నేను కూడా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే మిర్చి కళ్ళాలకు పోతే రైతులు పాపం అక్కడ ఉన్నటువంటి మొనాటమస్గా వాళ్ళు వేసేటువంటి పంట, ఆ పంటకు సంబంధించినటువంటి పరిస్థితిలో ఏదైతే తెగులు వచ్చిందో దానివల్ల తాలూకాయ వచ్చి మిరప పంట నష్టపోతే రైతుకు ఇబ్బంది కలుగుతుందని వెంటనే మా దగ్గర నుంచి ముఖ్యమంత్రి వారికి సమాచారం చేస్తే వెంటనే కేంద్రానికి అక్కడికి పోయి మార్కెట్ ఇంటర్వెన్షన్ గ్యాప్ ఏదైతే ఫిల్అప్ చేయడానికి ఫండ్ కూడా శాంక్షన్ చేసుకొని రావడం. ఈ బడ్జెట్ లో కూడా మీరు చూస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే రైతుకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఆ రైతును ఆదుకునేటువంటి పరిస్థితి. మరి ఈరోజు అదే కాకుండా మీరు చూసినప్పుడు శాఖ పట్టణాభివృద్ధికి 13,000 కోట్లు, 842 కోట్లు. అత్యంత కీలకమైనటువంటి జలవనరుల శాఖకు 18,019 కోట్లు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖకు ముఖ్యంగా దాంట్లో త్రాగునీరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి జలజీవన్ మిషన్ కు దాదాపుగా 2,800 కోట్లు. గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు. ముఖ్యంగా పౌర సరఫరాలకు 3,805 కోట్లు. ఆర్ఐకి 8,785 కోట్లు. గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు. ఇలా చెప్పుకుంటూ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకుపోవడానికి ఉందో సంక్షేమానికి కూడా ఈరోజు దీపం 2కు దాదాపు మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం 2కు, ఎన్టీఆర్ భరోసాకైతే సంవత్సరానికి దాదాపు 33,000 కోట్ల రూపాయలు. ఇది చిన్న విషయం కాదు. ఈ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో. అదే రకంగా మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే దీపం 2 కింద 2,601 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి మరియు విద్యాశాఖ మార్చులు మూలాల నుంచి ప్రక్షాళన చేస్తూ 3,506 కోట్లు. అదే రకంగా విద్యాశాఖకు సంబంధించినప్పుడు మీరు చూస్తే పాఠశాల విద్యాశాఖకు 31,505 కోట్లు. ఈ రకంగా పరిశ్రమలు, అదే రకంగా వాణిజ్య శాఖకు 3,150 కోట్లు. ఏదైతే లా అండ్ ఆర్డర్ పోలీసింగ్, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసము ఈరోజు 8,000 కోట్ల రూపాయలు లా అండ్ ఆర్డర్కి సంబంధించి
పోలీస్ శాఖ కూడా ఈ రకమైన కేటాయింపులు. నేను ఎందుకు ఈ శాఖ వారీగా చెప్తున్నానంటే, ప్రతి ఒక్క శాఖని గత ప్రభుత్వం ఏం చేసింది, పుల్లబొడిచి ఒక ఆర్థిక విధ్వంసం చేసి అక్కడ కనీసం ఒక రూపాయి పుట్టినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చాలా మాటలు మాట్లాడితే ఇక్కడ పాత్రికేయ మిత్రులందరూ తెలుసు, ప్రతి గ్రామంలో ఉండే చెత్తని, ఆ చెత్త నుంచి కూడా సంపదను సృష్టించి ఈరోజు రైతులకు ఎరువులు ఇచ్చి ఆ సంపదతో ఈరోజు రైతాంగానికి మేలు, అదే రకంగా పట్టణ స్థాయిలో ఉండేటువంటి చెత్తతో కూడా సంపదను సృష్టించి మళ్ళీ అభివృద్ధికి ప్రజలకు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఎంజీఎన్ఆర్ఈ చేసి ఏదైతే ఉందో ఈరోజు ప్రతి ఒక్కరికి రైతులకు గోకులాలు కావచ్చు, ఒక స్ట్రక్చర్స్ గా డెవలప్మెంట్ మీద మనకు కనిపించే కళ్ళకు కనిపించే అసెట్స్ ని సృష్టించి ఈరోజు ప్రతి ఒక్క రంగంలో సంపదను సృష్టించడం జరుగుతుంది. ఏదైతే ఈ బడ్జెట్ ఉందో మీకు నేను చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు. కానీ దీని వెనకల ఎంత కష్టం, ఎంత ఆలోచన, ఎంత ఇబ్బందులు, సామాన్యమైన ఇబ్బందులు కాదు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తే ప్రతి డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి దొంగతనం, దోపిడీ, విధ్వంసం కళ్ళారా రాష్ట్ర ప్రజలకు కనిపించే విధంగా చెప్పి ఈరోజు మళ్ళీ అన్ని రంగాల్ని గాడిలో పెడుతూ మొట్టమొదటి 25-26 యొక్క బడ్జెట్ని అత్యద్భుతమైన బడ్జెట్. ఇది బీసీలకు, ఎస్సీలకు, అదే రకంగా ప్రతి ఒక్క కులానికి, బడుగు బలహీన వర్గాల బడ్జెట్, ప్రతి ఒక్కరికి మేలు జరిగే బడ్జెట్, అభివృద్ధి చేసే బడ్జెట్, అదే రకంగా రైతులకు మేలు చేసే బడ్జెట్, యువతకు ప్రతి ఒక్క అన్ని రంగాలకు వర్గాలకు మేలు చేసే బడ్జెట్ గా పెట్టినందుకు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులకు దీంట్లో మా బడ్జెట్ లో కూడా మా ఎమ్మెల్యే నియోజకవర్గ స్వార్థం కూడా ఉంది.